ప్రతిరోజు మీతో మీరు కాసేపు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మీరు సంభాషించేటువంటి సమయాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఏమండి మాతో మేము మాట్లాడుకోవటం అనుకోకండి. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటే మీకు చాలా విషయాలు బోధపడుతూ ఉంటాయి. తనతో తను మాట్లాడుకునేవాడు ఎవరు? పిచ్చివాడు మాట్లాడుకుంటాడు. అలాగే మహాజ్ఞాని మాట్లాడుకుంటాడు. అందువల్ల మీరు రెండో కోవలోకి వస్తారు. మహాజ్ఞానిగా మీరు మారాలి అంటే మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. మీతో మాట్లాడుకోవటం అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా మీరు చేసిన పనులన్నీ ఒక్కసారి మళ్ళీ పునశ్చరణ చేసుకోండి. అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏమైనా సరిదిద్దుకోవాలా? రేపు చేస్తే ఎలా చేయాలి? ఇవాళ చేసిన పనుల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? రేపు మళ్ళీ ఈ పనులు చేస్తే ఎలా మనం సరిదిద్దుకుని చేయాలి? ఇవన్నీ ఒక్కసారి మీతో మీరు చర్చించుకోండి. దానివల్ల మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడేటువంటి అవకాశం మీకు కలుగుద్ది. ఇది నేను చెప్పే మాట కాదు, గురువులు చెప్పే మాట. అందువల్ల ప్రతిరోజు కూడా మీతో మీరు కనీసం 15 నిమిషాల పాటు మాట్లాడుకోండి. మీరు అద్భుతాలు చేయగలరు. జై గురుదేవ్.